సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ కుదేలైంది అని చెప్పచ్చు. మరి బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ మరింత వేగంగా కిందకుంటుందా లేదా నిఫ్టీ ఎందుకు ఫాలో అవ్వలేదు, మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని క్లియర్గా స్టడీ చేసి మార్కెట్ యొక్క డైరెక్షన్ అంచనా వేసే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చేద్దాం. అలాగే జేకే టైర్కి సంబంధించిన అప్డేటు, అరవింద్ ఫ్యాషన్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. పేటీఎం రెవెన్యూకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. హెచ్సిఎల్, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వీటికి సంబంధించిన టార్గెట్ అప్డేట్ని చూస్తూ ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము, బ్రాడ్ వ్యూ అనేది పైకే ఉంది. ఎస్టర్డే గ్లోబల్ క్యూస్ వల్ల డిప్ అయినా కూడా మార్కెట్ యొక్క రికవరీ అనేది ఏం సూచిస్తుంది అని అంటే పైకి వెళ్ళటానికే ఇంటెన్షన్ ఉంది అనే విషయం అర్థమవుతుంది అని అనుకున్నాం. సూనర్ ఏంటంటే మార్కెట్ యొక్క ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది అని అనుకున్నాం. అయితే ఏంటంటే వేగంగా అంటే మనం అనుకున్నంత వేగంగా పైకి వెళ్ళదు. దానికి కారణాలు ఏంటో కూడా మనం చెప్పాము. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ హైలో ఉన్నప్పుడు, అట్లాగే ఏంటంటే ఇది ఎలక్షన్ ఇయర్ కదా. మీరు చూస్తే కనుక ఎలక్షన్ ఇయర్లో ఇన్ జనరల్గా ఏంటంటే వోలటాలిటీ అనేది 20% ఎక్కువ ఉంటుంది. 2 days అలా వెళ్తా, 2 days ఇలా వెళ్తా, ప్రాపర్ డైరెక్షన్ కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అలాగే ఏంటంటే టార్గెట్స్ అనేవి లాంగ్ టార్గెట్స్, అంటే ఒక 500-700 పాయింట్స్ని నిఫ్టీలో ఒకేసారి ఏం చేయాలంటే కష్టమైన విషయం. కాబట్టి ఏంటంటే షార్ట్ టర్మ్ టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోండి. అలాగే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి వెళ్తుంది మార్కెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. స్టిల్ నేనేమంటానంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి వెళ్ళడానికే సిద్ధంగా ఉంది. ఇక్కడ డైరెక్షన్లో అయితే కనుక ఏ ప్రాబ్లం లేదు. కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనే విషయం అనేది అర్థమవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. డోజీ క్యాండిల్ అనేది మనకు అది ఇండికేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఏదైతే డౌన్ సైడ్ నుంచి బయింగ్ కొనసాగుతూ అప్ ట్రెండ్గా మూవ్ అవుతూ ఉందో అది ఫర్దర్గా మూవ్ అయ్యి ఆల్ టైమ్ హైని ఛేదించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను. కాకపోతే మనం అనుకున్నంత స్పీడ్గా వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి అని చెప్తాను, బికాస్ ఆఫ్ ది హైయర్ వాల్యుయేషన్స్ ఆఫ్ ది మార్కెట్. చూడండి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెక్టర్ ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీ. మన నిఫ్టీకి తలకాయ అనుకోండి, హార్ట్ అనుకోండి, ఏదైనా కానీ బ్యాంక్ నిఫ్టీయే. ఎందుకనంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయగలిగిన సత్తా ఉంది. ఎందుకనంటే వెయిటేజ్ ఎక్కువ కదా. బ్యాంక్కి అంటే బ్యాంకింగ్ సెక్టర్కి వెయిటేజ్ ఎక్కువ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క కదలికల మీద నిఫ్టీ ఆధారపడుతుంది, అందులో సందేహం లేదు. అయితే హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయ్యి లోయర్ లెవెల్ నుంచి రికవర్ అయ్యి హెవీ వోల్టాలిటీ అనేది ఇంట్రాడేలో చూపించింది. ఓవరాల్గా నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్లోనే క్లోజ్ అయింది. కానీ క్యాండిల్ పడే విధానం చూస్తే కనుక ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఎస్టర్డే మనం వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము, ట్రేడ్ చేస్తే నిఫ్టీని చేయండి కానీ బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్ళొద్దు, దీంట్లో అంత స్ట్రెంత్ లేదనేది. ఎస్టర్డే చెప్పాను, ఇవాళ చెప్తాను. అట్లా అని చెప్పి వీక్నెస్ కూడా ఏం కనిపించట్లేదు. కాబట్టి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. బ్యాంక్ నిఫ్టీ స్లోగా అయినా సరే 48,818 టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ వద్దు, నిఫ్టీని ట్రేడ్ చేయమని చెప్తాను అనమాట. నిఫ్టీ ట్రేడ్ చేయమని చెప్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఏదో వీక్నెస్ అయితే కనుక ఏమీ లేదు, కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనే విషయం అర్థమవుతుంది. మరి ఏదైనా తేడా పడితే రన్నింగ్లో తెలుస్తాయి కదా, ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చి కానీ లేదా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ డైరెక్షన్ని రన్నింగ్లో చేంజ్ చేసుకుంటే అట్లాంటివి ఏంటంటే రన్నింగ్లో తెలుస్తాయి. అలాంటివి మనం టెలిగ్రామ్ గ్రూప్లో, అంటే మార్కెట్ రన్నింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదా మార్కెట్ అయిపోయినాక నేను అబ్జర్వ్ చేసి డైరెక్షన్ మారింది అని అంటే కనుక ఈ యూట్యూబ్లో మన ఛానల్ వీడియో ద్వారా మీకు డైరెక్షన్ చేంజ్ అయింది అనేది అప్డేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అందాక బై అండ్ డిప్సే, కానీ తక్కువ టార్గెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయండి. బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ ట్రేడ్ చేయడమే ఉత్తమం అని చెప్పి నిన్న ఏదైతే చెప్పానో ఆ వ్యూలో ఎటువంటి మార్పు లేదని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే Q4 అప్డేట్లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ రెవెన్యూ చూస్తే కనుక ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.7% పెరిగింది. నెట్ ప్రాఫిట్లో చూడండి 122% పెరిగింది. మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసిందని చెప్పచ్చు. అలాగే మనకి జేకే టైర్ చూడండి, జేకే టైర్ యొక్క రెవెన్యూ అనేది 1.8% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 56% పెరిగింది అనమాట. ఈ రిజల్ట్స్ రెండు కూడా బాగానే ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. అలాగే బెన్ స్టెయిన్ వాళ్ళు ఏంటంటే ఐటీ సెక్టర్ గురించి కామెంట్ చేశారు. చూడండి
మార్కెట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి, అలాగే హెచ్సిఎల్ యొక్క టార్గెట్ ప్రైస్ ఏంటంటే 1600 నుంచి 1460కి కట్ చేశారు. సో ఎల్టీఎం మైంట్రీదేమో సో 5440 నుంచి 4800 కట్ చేశారు. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్దేమో 4470 నుంచి 4070కి టార్గెట్ ప్రైజు కట్ చేశారనమాట. సో కాబట్టి చూడండి, అలాగే క్లౌడ్ గ్రోత్ హ్యాస్ బీన్ హెల్దీ అని చెప్పి చెప్తున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అలాగే ఐటీ సర్వీసెస్ యొక్క గ్రోత్ అనేది సో రిమైన్స్ సబ్డ్యూడ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా టార్గెట్స్ని అయితే కనుక కట్ చేశారు, కాస్త స్లో డౌన్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్టీఏ మైంట్రీ, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ యొక్క టార్గెట్స్ని వాళ్ళు కట్ చేశారు. ఇది అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి సార్, పేటీఎం గురించి చూసే ముందు సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే జాయిన్ అవ్వమని చెప్పి చెప్తాను. అలాగే మన డీమ్యాట్ గ్రూప్ ఉంది. మన డీమ్యాట్ గ్రూప్లో ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ సో చాలామంది 40-50% పైగా ఏంటంటే ప్రాఫిట్లో ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు అయితే కనుక 40-50% ప్రాఫిట్లో పైనే ఉన్నాయి అన్నమాట. మీరు కూడా అలాంటి ఆపర్చునిటీ చూడాలి అండ్ నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు ఏదో కొత్తగా వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అక్కడ పోస్ట్ చేయడం అనేది జరగదు. అట్లాంటివి చూడాలంటే మన జెరోదా అలాగే ఏంజల్ మన ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద మా టీమ్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు. చూడండి సార్, పేటీఎంకి సంబంధించి సో మనకి చూడండి, అలాగే ఏం చెప్తున్నారంటే డిప్ అయింది పేటీఎం. సో జూన్ క్వార్టర్ రెవెన్యూ మే డిక్లైన్ అప్ టు 35% అని చెప్పి చెప్తున్నారు. అంటే అప్కమింగ్ థింగ్స్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు Q1 గురించి. సో Q2లో రికవరీ ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ సో ఆర్బీఐ తీసుకున్న డెసిషన్స్తో హెవీగా ఇంపాక్ట్ అవుతూ ఉంది పేటీఎం. అవి ఆ రిజల్ట్స్లో కూడా మనకి ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇట్లాంటి అప్డేట్స్ ఏంటంటే స్టాక్లో డిక్లైన్ వచ్చి ఉండొచ్చు. సో అది న్యాచురల్ థింగే. సో కాబట్టి పేటీఎంకి సంబంధించిన అప్డేట్గా చూడండి సార్. ఫైనల్గా నిఫ్టీ చార్టు సో డైరెక్షన్లో అయితే కనుక ఏ చేంజ్ లేదు. సో చొరకత్తి సో అంటే అగ్రెసివ్గా వెళ్తుందని నేను చెప్పలేను, కానీ సో మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే కనుక పైకే. సూనర్ మనం అతి త్వరలోనే మరొకసారి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయబోతున్నాము అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. మధ్యలో ఏదైనా రన్నింగ్లో డైనమిక్గా ఏదైనా తేడా వచ్చి మార్కెట్లో బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే మనం కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే భీష్మించుకొని కూర్చుంటాను అంటే మార్కెట్ పనిష్ చేస్తుంది. అలాంటి అప్డేట్స్ ఏంటంటే నేను ఛానల్ ద్వారా గైడ్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. సో వీడియో మీద మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్న కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో గ్యాప్ తర్వాత మనం రీసెంట్గా 2 వీడియోస్ చేశాం కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.